నేచురల్ యాంటీబయాటిక్ ఏది చెప్పండి? మన వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు. ఏం చెప్పండి? వెల్లుల్లి. వెల్లుల్లిలో అలిసిన్ అని చెప్పి ఉంటుంది. ఓకే. అది పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది. యూజువల్‌గా మనం ఇంతవరకి వెల్లుల్లి అంటే దాన్ని ఏదో కాల్చడమో లేకపోతే దంచడమో ఏదో చేస్తాం. తేనె గురించి చెప్పామనుకో, దాన్ని ఎలాగో వేడి నీళ్ళలో కలిపి తీసుకోవడం, అదేదో రకంగా తీసుకుంటాం. విడివిడిగా తీసుకోవడం. ఈ రెండిటిని కలిపి తీసుకోవాలి. కలిపి తీసుకుంటే నేచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. తేనె మళ్ళీ నేను దాని గురించి చెప్పక్కర్లేదు. స్వచ్ఛమైనటువంటి తేనె. బయట దొరికి దిక్కుమాలిన బ్రాండ్ కాదు. అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా కావచ్చు, దాని ప్రమోటర్ ఎంత పెద్ద తోపైనా గానీ, ఎట్టి పరిస్థితుల్లో బయటది వాడొద్దు. మీకు తెలిస్తేనే ఈ రెమెడీ చేసుకోండి, లేకపోతే చేసుకో అంతే. ఒరిజినల్ తేనె సంపాదించాలి. అది మాత్రమే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. కల్తీది మీకున్నటువంటి హెల్త్‌ని చెడగొడుతుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎలా తీసుకోవాలి? ఈ వెల్లుల్లి, తేనె నూరేద్దాము, దంచేద్దాం అంటే కాదు. అస్సలు కాదు. లేదు కదా! తేనెతో కలిపి తీసుకోవాలి. ఎలా? ఒక గాజు బాటిల్ దాంట్లో మొత్తం వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వెల్లుల్లి మొత్తం దాంట్లో నింపి దాంట్లో ఈ స్వచ్ఛమైనటువంటి తేనె పోయండి. ఫుల్ నిండాలి. నిండిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక రోజంతా అక్కడ కదపకుండా ఉంచాలి. తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే దాన్ని మూత తీసేయండి. మూత తీసేస్తే ఆ గాలి లాంటిది ఉంటుంది. అది మొత్తం పోద్ది. క్లియర్ అయిపోద్ది. మళ్ళీ మూత పెట్టేయండి. ఈసారి తిప్పి పెట్టాలి. అంటే మూత కిందికి వచ్చేటట్టు ఉల్టా చేసి పెట్టాలి. ఒక రోజంతా ఉంచి. మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని తిప్పి దాంట్లో గ్యాస్ పోయిన తర్వాత మళ్ళీ అంటే ఒకరోజు ఉల్టా, ఒకరోజు స్ట్రైట్. మూత కిందికి, మూత పైకి. అలా ఎన్ని రోజులు చేయాలి అంటే 30 డేస్ నెల రోజులు. ఖచ్చితంగా మండలం అంటారు. 40 రోజులు అని చెప్తారు. యాక్చువల్‌గా 30 రోజులు ఓకే. ఎప్పటి వరకి మీరు పెట్టేది అంటే 30 రోజులా, 40 రోజులా అన్నది మీరు వేసినటువంటి వెల్లుల్లి బ్లాక్‌గా అవుతుంది. మీరు పోసినటువంటి తేనె కూడా నల్లగా మారుతుంది. అంతవరకి మీరు పెడుతూనే ఉండాలి. నేను ముందు సజెస్ట్ చేశాను. స్వచ్ఛమైనటువంటి తేనె వాడాలి. స్వచ్ఛమైనటువంటి తేనె మాత్రమే నల్లగా అవుతుంది. కల్తీ తేనె ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీరు 40 రోజులు కాదు, 400 రోజులు పెట్టినా అది కాదండి. అది వాసన వచ్చేదో అదో విధమైన వాసన వస్తుందే తప్ప అది బ్లాక్‌గా కాదు. కాబట్టి దీన్ని ఇలా ఒక 30 డేస్ 40 డేస్ చేసుకున్న తర్వాత దాన్ని రెడీగా ప్రతిరోజు మీరు దాన్ని ఒక స్పూన్ పొద్దున సాయంత్రం హాఫ్ స్పూన్ తీసుకున్నా పర్లేదు. పొద్దున్న లేవగానే ఒక స్పూన్ తీసుకున్నా పర్లేదు. డైరెక్ట్ తీసేసుకోవడం. అలా వెల్లుల్లి తీసుకున్నా సరిపోద్ది. వెల్లుల్లి అలాగే ఉంచినా ఇంకాస్త ఎక్కువ దాంట్లో నుంచి వస్తుంటుంది. అలిసిన్ కంటెంట్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరగడం వల్ల దీంట్లో ఉన్నటువంటి షుగర్స్ తో అది కాస్త రియాక్షన్ అయిపోయి దట్ క్రియేట్స్ పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది. న్యాచురల్ పెన్సిలిన్ మీ బాడీలో చేరుతుంటుంది. ప్రతిరోజు చేరుతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తో పాటు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్. ప్రతి ఒక్కరింట్లో ఇది ఉండాలి మిత్రులారా. మా ఇంట్లో ఉంది. మీ ఇంట్లో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చేసుకుంటారు కదా?